హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి. టవర్, ద ఫూల్, నైస్. సో కంప్లీట్గా హీల్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారు. ఓకే, కంప్లీట్గా హీల్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారు. వెరీ గుడ్. హీల్ అవ్వటం వల్ల మనం ఏంటో మనం తెలుసుకునటం వల్ల అసలు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఓకే, రియలైజ్ అవుతున్నారు, ఏదో ఒక విషయంలో రియలైజ్ అవుతున్నారు. ఉపయోగం లేని వాటి కోసం ఆలోచించారా, లేదనుకుంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి మీరు బయటకు రాలేక ఓకే బాధపడుతూ ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా. ఎనీథింగ్ ఏదైనా కూడా ఒక సిచ్యువేషన్ ద్వారా రియలైజ్ అవుతుంటాం. ఒక సిచ్యువేషన్ ద్వారా కొత్త లైఫ్ని మనం చూస్ చేసుకుంటాం. ఒక సిచ్యువేషన్ ద్వారా మనం ఏంటనేది తెలుసుకుంటాం. ఒక సిచ్యువేషన్ ద్వారా మనతో మన వాళ్ళెవరు కాని వాళ్ళెవరు అన్నీ ఇలా తెలిసిపోతూనే ఉంటుంది. ఒక్కటి నుంచి అన్నీ ఇక మనలో చేంజెస్, మనకు కావాల్సిన వాళ్ళు, పరాయి వాళ్ళ, అయిన వాళ్ళ, నచ్చిన వాళ్ళ, నచ్చని వాళ్ళ, ఎవరు ఏందనేది తెలిసిపోతుంది. ఓకే, రియలైజ్ అవుతున్నారు. మీతో మీరు చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈ ఎనర్జీ ఎవరు మీతో మీరు ఎవరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. ఓకేనా, డన్. ఇక ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. ఓకే, న్యూ బిగినింగ్. ఓకే, న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ 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 గుడ్. సో మీరు ఎలా అంటే బ్యాలెన్స్ కావాలి మీకు. ఓకేనా, చాలా బ్యాలెన్స్ కావాలి. దేంట్లో బ్యాలెన్స్ కావాలి, మీరు లీడ్ చేస్తున్న దాంట్లో బ్యాలెన్స్ కావాలి. ఈరోజు బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తుంటారు. మీరు న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. మీరు అదే ఇక్కడ న్యూ బిగినింగ్ స్టార్టింగ్ వచ్చింది కదా, న్యూ బిగినింగ్ కావాలి. ఆ న్యూ బిగినింగ్ ఎలా కావాలి, మీరు ఒక గతాన్ని వదిలేసేస్తున్నారు. ఈరోజు కంప్లీట్గా టవర్ మూమెంట్ జరిగింది, రియలైజ్ అవుతున్నారు. సో ఒక సినారియో వచ్చేసేసి న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. వెరీ గుడ్, బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. ఇంకో సినారియో వచ్చేసేసి ఎలా అంటే బిజీ. ఓకేనా, కంప్లీట్గా బిజీగా ఉండటం. ఓకే, కంప్లీట్గా బిజీగా ఉండటం. ఆ బిజీ కూడా ఎలా అంటే మీతో మీరే బిజీగా ఉండాలి, వర్క్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ ఏ వర్క్ అంటే ఇంకా ఏదైనా ఒక బిజినెసా, పార్లరా, లేదనుకుంటే ఏదైనా శారీ షాపింగ్. బట్ అబ్బాయిలు అయితే ఏదో ఇంకా మీరు చేస్తున్న జాబ్లో కానీ ఈరోజు అయితే కంప్లీట్గా అయితే బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇంకో సినారియో వచ్చేసేసి మీరు ఈ మధ్యకాలంలో మిమ్మల్ని ఎవరైనా మాటలతో బాధ పెట్టుంటే, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళు అన్న మాటలనే జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ మీలో మీరే కుమిలిపోతుంటారు. ఒక సినారియో వచ్చేసేసి ఎందుకు అన్నానంటే అంటారు, వాళ్ళకి అనటానికి కొందరు ఉంటారు, చేయడానికి కొందరు ఉంటారు, అనిపించుకోవడానికి కొందరు ఉంటారు, ఏడవడానికి కొందరు ఉంటారు, నవ్వడానికి కొందరు ఉంటారు, తినడానికి కొందరు పుడతారు.
ఓకేనా. ఇలా ఉంటారు రకరకాల సిచ్యువేషన్స్. మరి మీ సిచ్యువేషన్ ఏంటో చూసుకోండి. సో ఏంటి అని అంటే, ఇక వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, నన్ను ఇలా అని బాధ పెట్టారని చెప్పేసి మీలో మీరే బాధపడుతూ మీతో మీరే హానెస్ట్గా ఉండలేకపోతారు అన్నట్టు. ఈరోజు కంప్లీట్గా బాధపడుతూనే ఉంటారు. ఒక సినారియో. ఇంకో సినారియో వచ్చేసేసి గతం తాలూకు మిమ్మల్ని మీ మనసుకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారా, లేదనుకుంటే వాళ్ళని మీరు దూరం పెడుతున్నారా, వాటిలో నుంచి మీరు బాధపడలేక, మీరు అందులో నుంచి బయటకు రాలేక బాధపడుతూ కంప్లీట్గా మిస్సింగ్ ఎనర్జీ చాలా కనపడుతుంది ఇక్కడ. దాంట్లో నుంచి ఏడుస్తూనే బాధపడుతూనే ఉంటారు. గతంలో నుంచి బయటకు రాలేరు. ఈరోజు ఏదైనా మీకు స్పెషల్గా ఉండొచ్చు, లేదనుకుంటే ఈరోజు మీరు మీట్ అయిన డే అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఏదైనా కూడా మీరు ఆ గతం తాలూకులో నుంచి బాధపడుతూనే ఉంటారు. బ్యాగేజ్. ఓకే. ఈరోజు వర్క్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. వర్క్లో బిజీగా ఉంటారు. మీతో మీరు బిజీగా ఉంటారు. మీ ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఓకేనా. మీ ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఎలా ఆలోచిస్తారు? 1010 అని కూడా ఒక అఫర్మేషన్ రాయండి. 6666 అని కూడా అఫర్మేషన్ రాయండి. అయితే చాలా బిజీగా ఉంటారు. ఆలోచనల మీ మనసులో ఉన్న బడన్న బట్ దించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా మీరు దించుకోలేకపోతుంటారు. ఎందుకు అనంటే కొన్ని వదిలేయాలనుకుంటాం. ఎంతసేపు ఎందుకు వీటి వల్ల మనం ఎంత పెయిన్ అనుభవిస్తున్నాం, వదిలేస్తే బాగుండు, ఆలోచించకపోతే బాగుండు అని అనుకుంటూనే ఉంటాం. కానీ పూర్వజన్మ సుకృత వాసనలు కొన్ని వదలవు. మనుషులు వదలరు, వాళ్ళ జ్ఞాపకాలు వదలవు, వాళ్ళ ఆలోచనలు వదలవు. ఓకేనా. రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. ప్రతి క్షణం ఈరోజంతా మిస్ అవుతూనే ఉంటారు. 10 of Wandsతో ప్రత్యేకంగా చేస్తున్న దాంట్లో ఈరోజు చాలా హార్డ్ వర్క్, రెస్ట్ ఉండదు, మీ ఆలోచనకు రెస్ట్ ఉండదు, మీ బాడీకి రెస్ట్ ఉండదు, బాధపడుతూనే ఉంటారు. సో ఇంకో సినారియో వచ్చేసేసి ఎలా అంటే, మీకు 4 వైపుల నుంచి మనీ వస్తున్నా మీకు అది సరిపోదు. ఓకే. అన్ని ప్లాన్స్ చేస్తుంటారు. బిజినెస్ చేయాలనుకుంటారు, వర్క్ చేయాలనుకుంటారు. ఓకే. మనీ పట్ల ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ పోతుంది, ఎంత కష్టపడుతున్నా మనీ ఎందుకు ఆగట్లేదు అని చెప్పేసి అని చాలా బాధపడి ఆలోచిస్తుంటారు. ఓకేనా. సో ఇలా అయితే మీకు ఉండబోతుంది ఈరోజు. ఓకే. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ 5 of Cupsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే. వెయిటింగ్. ఎవరి కోసం వెయిటింగ్? మీ మనసులో ఉన్న పర్సన్ కోసం వెయిటింగ్. ఓకేనా. టాక్స్ పీపుల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 3 of Swordsకి 9 of Swords. ఎందుకంటే ఫొటోస్, పిక్స్, వాయిస్ వినటం, గతంలో నుంచి బయటకు రాలేకపోవటం, వీళ్ళు అలా అనుకున్నారు, నన్ను ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకుంటారో జీవితంలో సక్సెస్ చూడరు. ఓకే. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునటం, గతం తాలూకు ఆలోచనలన్నీ మీరు బాధపడుతూ ఉండటం. ఎస్, మీతో మీరే బాధపడతారు, గిరిగీసుకుంటారు. అంటే ఒక బబుల్లో ఉండిపోతారు అన్నట్టు. ఓకే. ఒక గాడెడప్ ఎనర్జీ, అందులో నుంచి మీరు బయటకు రాలేకపోవటం. ఓకేనా. ఏడుస్తూ ఉండటం, బాధపడుతూ ఉండటం. ఇలా అయితే కంప్లీట్గా ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది. మీతో మీరే ఒక బౌండరీ సెట్ చేసుకొని మీలో మీరే పెట్టేసేసుకుంటే మీరే బాధపడతారు. మీకే నష్టం, ఎదుటి వాళ్ళకి ఏం నష్టం ఉండదు. హీల్ అవ్వండి. హీల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. బిజీగా ఉండండి. ఏదో ఒక వర్క్ సృష్టించుకోండి. ఏదో ఒక పనిలో ఉంటుండండి. మంచి సాంగ్స్ వింటుండండి. పనికి మళ్ళీ సాంగ్స్ కాకుండా దేవుని పుస్తకాలు చదువుతుండండి. మంచి మాటలు చెప్పే వాళ్ళతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడండి. అంతేగాని మీలో ఒక గాడప్ ఎనర్జీ, ఒక బబ్బుల్లో ఉండిపోయి గిరిగీసుకొని గిరిలోనే ఉండిపోతే ఎవరు మిమ్మల్ని బయటకు తీసుకురారు. కొందరి వల్ల తెలియకుండానే ఒక స్టక్ ఎనర్జీలో ఉంటాం. అలాంటి పుణ్యాత్ముల వల్ల లెసన్ నేర్చుకుంటాం, లైఫ్ని నేర్చుకుంటుంటాం. మనమే హీల్ అవ్వాలి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. మళ్ళీ టవర్ వచ్చేసింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. నైస్. ఈ టవర్ మూమెంట్ జరిగితేనే కదా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేది. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి, ఈరోజు మీరు ఇస్తున్న అవుట్కమ్ ఏంటి మా వ్యూవర్స్కి? సదానింబవు మూలాదివాస నమస్కారు సాష్టాంగ శ్రీ సాయినాథ. అవుట్కమ్ ఇవ్వండి యువర్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. నైస్. మెజిషియన్. సూపర్.
ఓకే, చాలా చేంజెస్ వస్తున్నాయి, గ్రోత్ వస్తుంది, లైఫ్ గ్రోత్ చూడబోతున్నారు, హెల్త్ పరంగా గ్రోత్ చూడబోతున్నారు, మీలో మీరే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఓకేనా? మీ మెజిషియన్, మీరు యువర్ ద మెజిషియన్. మనం అనుకున్నది మనం ఖచ్చితంగా చేస్తాం, చేయగలుగుతాం అన్న గట్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేని జీవితాలు, క్లారిటీ లేని మనుషులు, వాళ్ళ మీద వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఓకే, మీకు క్లారిటీ రాబోతుంది. మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తుంటారు. టైం చేంజ్ అవుతుంది, మీతో మీరు హ్యాపీగా ఉంటారు. ఓకేనా? మీతో మీరు హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు. మీలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? ఏడుస్తూ బాధపడుతూ మీ ఆరాను మిమ్మల్ని లో ఎనర్జీలో పెట్టుకునడం వల్ల నష్టం మీకే జరుగుతుంది. నో, అలా బాధపడకండి అని చెప్తున్నారు ఏంజల్స్. రికవరీ, హెల్త్ కోసం బాధపడుతుంటే ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, హెల్త్ పరంగా మీరు బాధపడుతున్నారా? బాధపడకండి. ఫైనాన్షియల్ పరంగా బాధపడుతున్నారా? ఈ కార్డు కూడా వస్తానంటుంది. ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అట. ఇక ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని చెప్తున్నారు. ఏదైనా ఉన్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నెగిటివ్గా ఆలోచించకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఓకే, ఎప్పుడు మీకు మీరే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. మీతో మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోండి. మీతో మీరు కాస్తనే టైం ఇచ్చుకోండి, మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. 8712970584. థ్యాంక్ యూ, బాయ్.